హాయ్. మీరు అలాగే 10th క్లాస్ తర్వాత మీ పిల్లల్ని రిలేటివ్స్ ఇంటికి పంపించాలనుకుంటున్నారా? అయితే ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. నేను 10th అయిపోయిన తర్వాత పాలిటెక్నిక్ ఎగ్జామ్స్ రాసి, రిజల్ట్స్ కోసం వెయిట్ చేసి అంతా అయిపోయిన తర్వాత కౌన్సెలింగ్ కోసం హైదరాబాద్‌కి మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాను. అక్కడ చాలా సైలెంట్‌గా ఉండేది. ఒక 5-10 డేస్ ఉన్నా నాకు గుర్తుండే. అక్కడ వాళ్ళంతా చాలా సైలెంట్‌గా ఉంటారు. ఎవ్వరు ఉండరు ఆడుకోవడానికి. మా ఇంట్లోనేమో మేము ఐదుగురం. నాకిద్దరు చెల్లెలు, ఇద్దరు తమ్ముళ్ళు. ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. పని లేకపోతే అందరం కలిసి ఆడుకునేవాళ్ళం. అలా ఉన్న ఇంట్లో నుంచి ఇలా సైలెంట్‌గా ఉన్న ఇంటికి వెళ్ళేసరికి నాకసలు ఏం అర్థమయ్యేది కాదు. వాళ్ళ ఫుడ్ వేరు, మా ఫుడ్ వేరు. మార్నింగ్ లేస్తే అమ్మ చాలా కష్టపడుతది కాబట్టి ఒక అన్నం, కూర, చారు అంతే మాకు తెలిసింది. వాళ్ళ ఇంట్లోనేమో రకరకాలుగా అన్నం మాత్రం కొంచెమే వండుకునేవాళ్ళు. రకరకాల టిఫిన్స్, రకరకాల స్వీట్ ఐటెమ్స్ అలా చేసేవాళ్ళు. ఆ ఫుడ్ నాకు పడేది కాదు. కానీ వాళ్ళతో చెప్పలేను కదా నేను. అలా ఉన్నాను. అసలు యాక్చువల్లీ నాకది గుర్తు గూడా లేదు. ఎందుకంటే అది జరిగి దగ్గర దగ్గర 20 ఇయర్స్ అయిపోయింది. మరి ఇప్పుడెందుకు గుర్తొచ్చిందనుకుంటున్నారా? ఎందుకంటే వాళ్ళే నాకు గుర్తు చేశారు. లాస్ట్ ఇయర్ దసరా అప్పుడు వాళ్ళ బాబు నాకు కలిసి మేము మాట్లాడుతా ఉన్నాం అందరం కలిసి. నువ్వంటే 10th క్లాస్‌లో ఉన్నప్పుడు అసలు నిద్రపోయేదానివి కాదంటగా. నైట్ అంతా టీవీ చూసేదానివంటగా. మా డ్యాడీ చెప్పారు. మా మమ్మీ చెప్పిందన్నారు. అవునా! అదంత పెద్ద విషయమా? 20 ఇయర్స్ ముందు జరిగిన విషయం వాళ్ళ పిల్లలతో చెప్పుకోవాల్సినంత పెద్ద విషయమా? అని నేననుకున్నాను. ఎందుకు అది చెప్పినప్పటి నుంచి వాళ్ళంత బాగా చూసుకున్నారు కదా నన్ను. మరెందుకు వాళ్ళ పిల్లలతో నా గురించి ఇలా చెప్పారు? ఇలాగే ఉంటారా అందరు రిలేటివ్స్? అలా అనిపిచ్చింది. కొంచెం యాక్చువల్‌గా వాళ్ళ ఇంటికెళ్ళడం కూడా ఇంతవరకు మళ్ళీ ఇంకోసారి వాళ్ళ ఇంటికి గూడా వెళ్ళలేదు నేను. చాలా సార్లు పిలిచారు రమ్మని. కానీ పదే పదే అదే గుర్తొచ్చింది నాకు. అందుకనే వెళ్ళలేకపోయాను. ఇక్కడ తప్పెవరిదంటారు? తెలీదు. ఆ ఏజ్‌లో అందరూ అలాగే ఉంటారు కదా! ఈవెన్ వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు అలాగే ఉన్నారు. బట్ ఏమో వాళ్ళు నన్ను అర్థం చేసుకోలేదా? లేకపోతే అక్కడికెళ్ళి నేనే మిస్టేక్ చేశానా? అర్థం కావట్లేదు. సో, మీ పిల్లల్ని మీరు పంపించేటప్పుడు జాగ్రత్తగా వాళ్ళు నిజంగా వీళ్ళని అర్థం చేసుకోగలుగుతారా? మీరున్న వాతావరణాన్ని, మీరు పెరిగిన విధానాన్ని, మీ పిల్లలు పెరిగిన విధానాన్ని వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారా? లేదంటే ఇలా అపార్థం చేసుకొని ఫ్యూచర్ జనరేషన్స్‌కి మన గురించి ఏమన్నా తప్పుగా చెప్తారా? ఆలోచించుకొని పంపించండి. బాయ్ బాయ్.